సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. నా పేరు డాక్టర్ అరుణజ్యోతి. ఆలగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మన ఆలగడ్డ పట్టణంలో అతిసార వ్యాధితో మన హాస్పిటల్లో వచ్చి జాయిన్ అయిన వాళ్ళు 10 మంది ఉన్నారు. 10 మందిని ఇక్కడే ట్రీట్ చేయడం జరిగింది. అందరికీ సకాలంలో వైద్యం అందించి ఎటువంటి కాంప్లికేషన్స్ ఏం లేకుండా ఇక్కడే నయం చేసి ఇంటికి పంపించడం జరిగింది. ఎవరిని హైయర్ సెంటర్స్ కి అట్లా రెఫర్ చేయలేదు. అందరూ బాగానే ఉన్నారు. మన ఆలగడ్డ పట్టణంలో అతిసార వ్యాధి ఇప్పుడు ఎక్కువైంది కాబట్టి అందరూ వాంతులు బేదులు ఎక్కువ అవుతూ ఉంటే నిర్లక్ష్యం చేయకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్ కి రండి. 24 గంటలు ఇక్కడ డాక్టర్లు అందుబాటులోనే ఉంటున్నారు కాబట్టి ఆరోగ్యం పట్ల ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చి వైద్యాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. చిన్న పిల్లలకి కూడా ముఖ్యంగా వాంతులు బేదులు అవుతున్నాయి కాబట్టి పిల్లలకి కూడా విరోచనాలు అవుతూ వాంతులు అవుతూ ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వారిని కూడా తీసుకొని రండి. చిన్నపిల్లల వైద్యులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు కాబట్టి వారి సేవల్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. రోజుకి మినిమం 10 కేసులు వచ్చి అడ్మిట్ అవుతున్నాయి. అందరూ తొందరగా రావడం వలన ఎవరికి కాంప్లికేషన్స్ లేకుండా ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. మెయిన్ గా నీళ్ళ వల్ల మనకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీళ్ళని ఎటువంటి సమయంలో డైరెక్ట్ గా తీసుకోకుండా దాన్ని వేడి చేసి చల్లార్చి పిల్లలకి కానీ పెద్దలు కానీ అందరూ కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగవలసిందిగా కోరుచున్నాము. కుళాయి నీళ్ళు మాత్రమే కాదు, మినరల్ నీళ్లు కూడా వేడి చేసుకొని చల్లార్చుకొని అందరూ తాగండి. మరి ఒక్కసారి తెలియజేసేది ఏమంటే మన ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి అతిసార వ్యాధి ఇక్కడ చూపించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రతి వైద్యుల డ్యూటీస్ అన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.